ఐపీఎస్ అధికారి పివి సునీల్ సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగం నుండి తొలగించండి అంటూ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయం అందరికీ సమానమే అనేది నిజమైతే 420 కేసులను ఎదుర్కొంటోన్న ఉపసభాపతి రఘురామను ఆ పదవి నుండి తొలగించండి అంటూ పివి సునీల్ కుమార్ కోరుతున్నారు. వీరిద్దరి వాదనలు ప్రతివాదనలు పొలిటికల్ హిట్ను పెంచాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామపై ఉన్న కేసుల పూర్వాపరాల గురించి సీనియర్ ఐపీఎస్ సునీల్ చేస్తున్న వాదనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గతంలో సిఐడి చీఫ్ గా ఉన్న సమయంలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తనని ఇబ్బంది పెట్టారంటూ ఆరోపిస్తూ ఆయన్ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు. పివి సునీల్ ను ఉద్యోగం నుండి తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడటమే కాదు, ఏపీ డీజీపీకి లేఖ కూడా రాశారు. దీనిపై ఘాటుగా స్పందించారు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. రఘురామకృష్ణంరాజుకు సోషల్ మీడియా వేదికగానే కౌంటర్ ఇచ్చారు. చట్టపరంగా న్యాయపరంగా ఆధారాలతో సహా సునీల్ కుమార్ చేస్తున్న వాదన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఇరకాటంలో పడేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు చరిత్రను గుర్తు చేస్తూ వరుసగా పివి సునీల్ సోషల్ మీడియాలో పోస్టుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో రఘురామకృష్ణంరాజు బ్యాంకులను మోసం చేసిన కేసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే సిబిఐ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేస్తుందని పివి సునీల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు ఉపసభాపతిగా ఉన్నారని, ఈ హోదాలో అరెస్టు జరిగితే ఆంధ్రప్రదేశ్ పరువు దేశవ్యాప్తంగా పోతుందని గుర్తు చేశారు. అది జరగకుండా ఉండాలంటే రఘురామకృష్ణంరాజును వెంటనే పదవి నుండి తొలగించాలంటూ కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు పివి సునీల్. మీ మీద 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాల్లో 3 కేసులు సిబిఐ వారు నమోదు చేశారు. ఏమండి, ఈ 3 కూడా బ్యాంకుల్ని మోసం చేసినటువంటి కేసులే. వీటి విలువ 2000 కోట్ల పైచిలికే ఉంటుంది. ఓకే, నేను మిమ్మల్ని 420 అని నేను అనలేదండి. సిబిఐ వారు 420 కింద మిమ్మల్ని గుర్తించారు. సిబిఐ చేత గుర్తించబడినటువంటి 420 మీరు మీ కుటుంబ సభ్యులని మాత్రమే నేను అన్నా. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 420 అని ఉంది చూడండి. సెక్షన్ 420 అన్నిట్లో ఉంది. పివి సునీల్ రఘురామకృష్ణంరాజు వాద ప్రతివాదనల ఇష్యూలో పివి సునీల్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, జై భీమ్రావ్ భారత్ పార్టీ నేత జడా శ్రవణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా అధికారులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని వారు గుర్తు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజును ఇబ్బందులకు గురి చేశారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని జడా శ్రవణ్ గుర్తు చేశారు. పివి సునీల్ పై రాజకీయ కక్ష సాధింపులు ఆపకపోతే అదే స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని ఆయన హెచ్చరించారు. మీరు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా రాజీనామా చేస్తారో నాకైతే తెలియదు. మీరు రాజీనామా చేయకపోతే ఇమ్మీడియట్గా యూ రిజైన్. మీరు రిజైన్ చేసిన తర్వాత నీతి నియమాల గురించి మాట్లాడండి. పొద్దున్న లెగిస్తే పొలిటికల్ డిబేట్లకు వెళ్తారు, పొద్దున్న లెగిస్తే ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడతారు, పొద్దున్న లెగిస్తే ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడతారు. హూ ఆర్ యూ? నీకేమన్నా ఉంటే నీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి చూసుకో, నీ ప్రజల సమస్యలు. ఎమ్మెల్యే మనకేమో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వర్తించవా? మనం మాత్రం ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఆయన మనసులో మాట బయటకు చెప్తే మూకుమ్మడి దాడి చేసేస్తారా? అంటే ఏంది? మీరు చదివిందే చట్టం, మీరు రాసిందే చట్టం, మీరు గిల్లించుకోవాలా? తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ భయపడనని పివి సునీల్ స్పష్టం చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయల్ని రుణాల రూపేణా తీసుకుని ఎగ్గొట్టారని, అందుకే ఆయనపై సిబిఐ కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు పివి సునీల్. తాను ఉద్దేశపూర్వకంగా రఘురామకృష్ణంరాజును 420 అనలేదని, ఆయనపై పెట్టిన ప్రతి కేసులో 420 సెక్షన్ను నమోదు చేశారన్నారు. అదే అంశాన్ని తాను తన కౌంటర్లో ప్రస్తావించానంటున్నారు పివి సునీల్. రఘురామకృష్ణంరాజు తన కుమారుడి పేరుతో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి బ్యాంకుల వద్ద నుండి లోన్స్ తీసుకున్నారని, కొనుగోలు చేసిన బొగ్గు కాకులెత్తుకుని వెళ్లినట్లు ఆయన కాకమ్మ కథలు చెబుతున్నారని తన వీడియోలో పేర్కొన్నారు పివి సునీల్. ఈ 2019 కేసు మీ మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయింది. ఛార్జ్ షీట్ అంటే ఏమిటో మీరు గతంలో నా మీద ఒక కామెంట్ చేస్తూ డెఫినేషన్ చెప్పారు, గుర్తుందా? ఛార్జ్ షీట్ వేశారంటే సాక్ష్యాధారాలు ఉన్నాయని, అతను నేరస్తుడని రుజువైంది కాబట్టి ఆయన ఆ పదవి నుంచి తొలగించాలని నా గురించి చాలాసార్లు మాట్లాడారు. మరి అదెందుకు మాట్లాడారు? తాగి మాట్లాడారా నీళ్లు? ఇదేంటి 2019 కేసు ఛార్జ్ షీట్ అయింది అంటే మీ మీద మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడానికి, శిక్షించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి అని సిబిఐ వారు, ఇందులో కూడా 420 ఉందండి.
సిబిఐ వారు ఛార్జ్షీట్ వేశారు. అందులో శిక్ష పడదని మీరు ఎలా చెప్తారండి? శిక్ష పడుతుంది అని నేను ఒక ఈ దర్యాప్తు అనుభవం ఉన్న అధికారిగా ఈ కేసు అంతా చదివిన తర్వాత నాకు అనిపించింది, నేను చెప్పాను. పడదు అని మీరు ఎలా చెప్తారు? చెప్పండి. సుప్రీంకోర్టు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పినప్పుడు అందులో మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేయొద్దు అని ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా? చేయమనే కదా చెప్పింది. అరెస్ట్ చేసుకోవచ్చు. అరెస్ట్ చేయము అని మీకు సిబిఐ వాళ్ళు ఏమన్నా గ్యారంటీ ఇచ్చారా? ఇస్తే అది కొంచెం చూపించండి. తన మీద ఉన్న ఆరోపణలు నిజ నిర్ధారణ కాలేదని, కేవలం ఆరోపణలే అని రఘురామకృష్ణంరాజుకు గుర్తు చేశారు సునీల్. మీడియాలో రఘురామకృష్ణంరాజు మాట్లాడితే తప్పు కానప్పుడు తాను మాట్లాడితే తప్పు ఏ విధంగా అవుతుందని ప్రశ్నిస్తున్నారు పివి సునీల్. నిజంగా రఘురామకృష్ణంరాజు శుద్ధపూసైతే, ఏ తప్పు చేయకపోతే ఆయన ఆస్తులను వేలం వేయమని చెబుతూ నోటీసులు ఎందుకు వచ్చాయో ఆయనే చెప్పాలంటూ సవాల్ విసిరారు సునీల్. తనపై సిబిఐ చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు నుండి రఘురామకృష్ణంరాజు స్టే తెచ్చుకున్నారని, ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఎత్తివేసిందనంటే అరెస్టు చేయమని సుప్రీంకోర్టు చెప్పినట్టే కదా అని సునీల్ అన్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రఘురామకృష్ణంరాజు కేసుల మీద, తీసుకున్న రుణాల మీద చర్చ సాగుతున్నప్పటికీ టీడీపీ, జనసేన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం, ఎల్లో మీడియాలో ఎలాంటి విశ్లేషణలు లేకపోవటం ఆశ్చర్యకరంగా ఉందని మరొక వైపు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.